నిజమే అది. అంటే మిత్రపక్షాలే అని మొదట అలా భావించలేదు. బీజేపీ వ్యతిరేకులు లేకపోతే మోడీ వ్యతిరేకులు, బీజేపీ నాన్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన టార్గెట్గా చేశారనుకున్నారు. అంటే ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టి సెలెక్ట్ కమిటీకి పంపించారు 130వ రాజ్యాంగ సవరణ, దాంతో ముడిపడినటువంటి ఇంకో 2 బిల్లులు. ఇవన్నీ కూడా ఏంటి అంటే అసలు ఇప్పటివరకు ఓట్ చోర్ అనేది బీహార్లో జరిగిన ప్రక్రియకు పెట్టిన పేరు. ఇది డైరెక్ట్గా సీట్ చోర్ అంటే ఒక ప్రభుత్వాలుగా ఎసరు పెట్టేటటువంటి ఒక ప్రక్రియ. ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా 5 ఏళ్లకు మించి శిక్ష పడే ఒక సెక్షన్ కిందికి వచ్చే నేరంలో కనుక అరెస్ట్ అయి ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద దాఖలైతే వాళ్ళు 30 రోజుల పాటు జైలు నుంచి బయటికి రాలేకపోతే 31వ రోజు వాళ్ళ పదవి పోతుంది. ఇది రాజ్యాంగ సవరణ. అంటే ఇప్పటి వరకు ఉన్నదేంటి, నేరం రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణించబడాలి అని. లేదా ఆఖరిగా జాతి రత్నాలు లాంటి మాస్ కామెడీ సినిమాలో కూడా చెప్తుంది 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదని. మరి అంత ఈ దేశంలో బలంగా ఉన్న అభిప్రాయం రాజ్యాంగబద్ధమైంది. అది అరెస్ట్ అయ్యి ఎఫ్ఐఆర్ దాఖలైతే 30 రోజుల లోపల బయటికి రాలేకపోతే పదవి పోతుంది అని. అంటే ఎంత దారుణమైనటువంటి వ్యవహారం ఇది, అసలు ఊహకు కూడా అందదన్నమాట.